వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో ఉన్నటువంటి కొత్త వెంకోజీపాలెం సమీపంలో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికి సంబంధించి ఏదైతే దారి ఉందో దారికి సంబంధించి వివాదం నడుస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ గ్రామస్తులంతా కూడా రోడ్డుపై నిరాహార దీక్షలు అలాగే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొందరు స్థానికులు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి సార్ ఈ శ్మశాన వాటికి సంబంధించిన సమస్య? ఈ సమస్య అనేది తాతల తండ్రి దగ్గర నుంచి వస్తుంది. ఎన్ని తరాల నుంచి మారినా సరే మా రాతలు మాత్రం మారట్లేదు. అధికారులు ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. 100 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వచ్చినా సరే కలెక్టర్లు మారినా కమిషనర్ మారినా ఎంతమందికి రిప్రజెంట్ చేసినా మా గోడు వినిపించినా సరే వినిపించే నాదుడు లేడు. ఇక్కడ శ్మశాన వాటిక ఉన్నది, దానికి దారి కావాలని చెప్పేసి ఎంతమందిని చేసినా సరే ఇగో శాంక్షన్ అయ్యింది, ఇగో 10 లక్షలు అయింది, 20 లక్షలు అయిందని చెప్పడం, తీరా వర్క్ చేసేటప్పటికి ఎవరో ఒకరు వచ్చి దీన్ని కబ్జా చేయాలనేది ఒక సంకల్పంతో కొంతమంది దీని మీద కన్ను వేసి ఒక సాధువుని అడ్డు పెట్టుకొని ఇది ఒక ఆశ్రమం తాలూకా సైట్ అని చెప్పి ఈ ఆశ్రమం ఎలాగొచ్చింది? మా గ్రామాన్ని పెట్టి ఈ ఆశ్రమం వచ్చింది. ఒక కోడి సన్యాసాన్ని అతను ఒక గ్రామానికి శివాలయం కట్టుకోవడానికి దానికి ఆశ్రమానికి సాధువుల కోసం సెలెక్టర్ ఏర్పాటు చేశాడు. ఆయన ఇచ్చిన తర్వాత మా గ్రామస్తులందరూ కలిపి డొనేషన్లు ఎత్తుకొని శివాలయం కానీ ఆశ్రమం కానీ నిర్ణయించుకోవడం జరిగింది. దాన్ని ఎప్పుడైతే ఆదాయం వచ్చిందో ఆదాయం రాజేటప్పటికి గవర్నమెంట్ వారు టేకప్ చేసుకుంది. ఓకే, దేవస్థానం కింద అప్పుడు వచ్చింది. అప్పుడు అంతా గ్రామానికే ఉండేది ఈ శ్మశానం కానీ ఇదంతాను. అప్పుడు దేవస్థానం ఎప్పుడైతే ఎండోమెంట్ కింద ఎప్పుడైతే డిక్లేర్ చేసుకుందో సొమ్ము ఒక్కటి సోకొక్కటిలాగా మేము లక్షలు కోట్లు ఖర్చు పెట్టి గుళ్ళు గోపురాలు మేము కడితే దేవస్థానంలో హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇది ఆదాయం మీకు వచ్చేస్తుందని చెప్పి తీసుకొని ఇప్పుడు ఆస్తి అంతా కూడా ప్రైవేట్ వాళ్ళతోటి కొలిక్కయ్యి ఒక సాధువు గారు రోడ్డు వేయనివ్వకుండా మమ్మల్ని అడ్డుపెడుతున్నారు. మేము బాధలేక మాకు కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా చుట్టాలు ఎక్కడి నుంచైనా ఏ ఊరి నుంచైనా ఎవరైనా వస్తే ఇవి ఊరు అనుకుంటున్నారా అడవి అనుకుంటున్నారా? సిటీ మధ్యలో ఉండేది, కనీసం దారి వెళ్ళడానికి కూడా కచ్చడాగా ఉంది. అందరూ కూడా దొడ్లు వెళ్ళేసి తోవలేక తుప్పల్లోంచి వెళ్ళడం వల్ల ఇదేంటని చెప్పి సిగ్గుపడుతున్నాము. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పుకోలేక మాకు 2 గ్రామాలు కూడా అంబేద్కర్ కాలనీ ఎస్సీ కాలనీ ఉన్నది. వాళ్ళు మేము అందరం కలిపి మాట్లాడుకొని దీన్ని ఒక సొల్యూషన్ చేసుకోవాలని చెప్పి మా సొంతగా డబ్బులు ఎత్తుకొని అందరమే కూడా మేము వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత కొంతమంది మీద వచ్చి కోర్టులో కంప్లైంట్ ఇది కోర్టులో ఉన్నదని చెప్పేసి అన్నారు. ఓకే, కోర్టులో ఉందో లేదా ఏముందో కలెక్టర్ గారు కమిషనర్ గారు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆర్టీఓ గారు ఎవరిని పంపించమనండి. ఈ వాటికి 6 రోజుల నుంచి మేము నిరాధ్యక్ష చేస్తున్నాం. ఎవరు పట్టించుకునే అధికారికి గారు ఎవరు లేరు. అందు గురించి వాళ్ళు అయ్యండి ఇది రెవెన్యూదా దేవస్థానం అని చెప్పి సింహాచలం అన్నారు. సింహాచలం వరకు గోడ కట్టేసుకున్నారు. సింహాచలం కూడా ఎవరు రారు. దీనిది ఇది రెవెన్యూది గవర్నమెంట్ అయితే మరి పేదవాడి కోసం ఇవ్వరా? శ్మశానం ఇవ్వరా? శ్మశానం ఎక్కడ పెట్టుకోమంటారు? సౌలు మంది వెళ్ళాలా మేము? మరి అదే చెప్తున్నారు వాళ్ళు, ఎక్కడికో వెళ్ళాలని చెప్పి. మీ ఇష్టం వచ్చిన తర్వాత మాకు అందుబాటులో మాకు శ్మశానం ఇవ్వండి. కనీసం మాకు శ్మశానికి లేదు కదా, మేమే కాల్చుకోవడానికి ఆటికి కూడా దిమ్మలై కట్టుకొని అన్నీ మేము చేసుకుంటున్నాం. కనీసం నడిచేని వెళ్దామని చెప్పేసి మేము అందరూ డొనేషన్లు ఎత్తుకొని మేము రోడ్డు వేసుకోవడం జరిగింది. కానీ ఆ రోడ్డుని కూడా చేయడానికి అని చెప్పేసి కొంతమంది పండగం పంటున్నారు. ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు పంపించి మా స్పందన చేయాలా. ఇది కానీ ఇప్పుడు చేయకపోతే అయితే రేపు సోమవారం మేము కలెక్టర్ గారికి మళ్ళీ 4-5 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాని మీద ఎటువంటి స్పందన లేదు. మరి ఇప్పుడైనా సరే ఈ రోజుకి వస్తున్న ధర్నాది ఇవి వంట ఓర్పులు అన్నీ చేసుకొని పనులు మానుకొని ఇక్కడ చేసుకొని ఎంతకాలం చేస్తాం? రేపు సోమవారం నాడు మళ్ళీ కూడా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మాకు తక్షణమే శ్మశానం ఏర్పాటు చేసి ఉన్న రోడ్ని వెడల్పు చేసి మా గ్రామాలకు ఇవ్వాల్సిందిగా మేమందరం మా కోరిక. అంతకు మించింది మాకు ఏం లేదు. చెప్పండి సార్, ఎంతకాలంగా ఈ వినియోగిస్తున్నారు శ్మశాన వాటికను? ఇప్పుడు ఎందుకు వీరు లోనికి రానివ్వట్లేదు? మీరు గత సుమారుగా 100 సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల దగ్గర కూడా మీ శ్మశానం వాడుకొని జరుగుతుంది. అప్పట్లోనే శవాళ్ళు ఇక్కడంతా జీడి తోట మామిడి తోట అంతా ఉండేది. కొంతమంది కూడా ఒకే ఒక వ్యక్తి ఆయన కూడా పెద్ద మనిషి, ఆ రోజుల్లోనే పెద్ద మనిషిగా ఉండి ఇదంతా శ్మశానం కింద మీరు వాడడానికి వీలు లేదు, మీకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజుల్లో శవాలను వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకునేటప్పుడు కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్ గారి దగ్గర ఉండి పోలీసు బెటాలియన్లతో శవాన్ని దహన సంస్కారాల దగ్గర నుంచి చేయించే రోజులు ఉన్నాయి. ఇక్కడ దీనికి పెద్ద చరిత్ర ఉంది సార్ మా శ్మశానానికి. అంతేగాని ఇప్పుడేదో వచ్చి మేమేదో కొత్తగా శ్మశానం ఏర్పరచుకొని మేమేదో ఇప్పటికిప్పుడు మేము దీన్ని డెవలప్ చేయలేదు. గత 100 సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం మేము దీన్ని వాడటం జరుగుతుంది తప్పితే ఏ విధంగా మాకు స్వార్థం అంటూ ఏమీ లేదు, మాకు అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో అప్పట్లో ఈ వెంకోజీపాలెం టెంపుల్స్ అన్నీ కూడా మా గ్రామస్తులే కట్టాం. తర్వాత ఆదాయం వనరులు ఉన్న తర్వాత విండోమెంట్ వారు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది.
ఆయన మేము ఎలాంటి దానికి అబ్జెక్షన్ చేయాలి. ఆ రోజు మేము అబ్జెక్షన్ చేయాలి. ఈరోజు మీరు అబ్జెక్షన్ చేసినప్పుడు అడ్డుపరిచేటప్పుడు మేము అడ్డుపరచాలి. మీరయ్యా మీ కట్టి గుడికి మీరు ఎలాగా అడ్డుకుంటారని మేము అడ్డుపరిచేది. ఏదో రకంగా మంచి జరగడం కావాలి, డెవలప్ అవ్వడం కావాలన్నాం. కనీసం ఏ మాత్రం ఈరోజు మేము ఎలాగైతే కట్టామో అలాగే ఉన్న టెంపుల్స్ అన్నీ ఆదాయం మాత్రం పట్టుకెళ్ళిపోతాం. ఆదాయం కూడా ఏంటండి, గ్రామస్తులకి ఉండీలు తీసేటప్పుడు ఆ రాబడి ఖర్చులు చెప్పాలి. గ్రామస్తులకి చెప్పాల్సిన బాధ్యత ఇంజమంది బయలాగులో ఉంది. కావాలంటే నేను చూపిస్తాను, వాళ్ళకి తెలుసు. కనీసం ఈ రోజుకి ఎంత వస్తుందో ఏంటో తెలియదు. ఆ టెంపుల్స్ ఆదాయం కూడా ఈ మధ్య ప్రభుత్వాలు కూడా సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం ఉంటే ఆ యొక్క సొసైటీలకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా ఈ మధ్య జీవో కూడా ఇచ్చారు. అయినా దాని మీద కూడా ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే దాని వచ్చిన డబ్బులన్నీ ఎలాంటి అకౌంట్స్ లెక్కలు చెప్పకుండా వాళ్ళే కామప్ చేసుకుంటారు తప్పితే కనీసం గ్రామస్తులకి ఎలాంటి ఇంత కష్టపడి ఎంత కట్టాం అయినా ఒక జీవో ఉంటుంది. ఆ జీవో ప్రకారమే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు శ్మశాన వాటికి సంబంధించి మీరు ఏంటి అయితే వెళ్ళకపోవడం వల్ల సరే అయినా మేము పట్టించుకోలేదు. అయితే ఈ మధ్య కాలంలో మేము బాధలు పడుతున్నాం. మా సొంత నిధులతోనే లోపల ఏ సంఘమా ఏ గ్రామానికి ఆ గ్రామం షెడ్లు కూడా వేసుకున్నాం. మీరు వెళ్ళి చూడొచ్చు. ఎవరి మటుకాలు అక్కడ డెవలప్ చేసుకుంటుంటే ఈ మధ్యలో ఈ తోవ బాగులేదు. ఎన్నోసార్లు మీరు రిప్రజెంట్లు ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యే పొలిటికల్ లీడర్ అందరికీ ఇచ్చాం. తిరిగి చిరాకెత్తి ఇంక వీళ్ళు చెయ్యరు అని ఒక ఆలోచనతో మేమందరం కూడా చందాలు పోగు చేసుకొని ఈ సీసీ రోడ్డు వేసుకోవడం మన ఈ మధ్యనే చేసుకోవడం జరిగింది. వేసుకున్నప్పుడు ఎవరు మాకు ఎలాంటి ఇది ఆటంకాలు పరచలేదు. వేసుకున్న తర్వాత ఈ ఎండోమెంట్ ఈవో గారు వచ్చి మీరు ఎలా చేస్తారో ఇది ఎండోమెంట్ ల్యాండ్, మేము ఈ రోడ్డు అంతా తవ్వేస్తాం, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మీ మీద కేసులు బుక్ చేస్తామని చెప్పేసరికి మీకు కంగారు పడి ఆందోళనతో మా గ్రామస్తులందరూ మిగతా అందరూ సభ్యులందరినీ పిలిచి ఈ రకంగా ఎవరైనా వస్తే ఏమో ఎంత కష్టపడి ఎంత చందాలు వేసుకొని మేము వేసుకునే కష్టం అంతా ఒక్కొక్కరు చందాలు 50 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు చందాలు ఇచ్చారు. ఇందులో కష్టం ఉంది సార్ ఈ రోడ్లో. అంతేగాని ఎవరు 10,000 లక్ష రూపాయలు ఇచ్చేయలేదు. అంత చిల్లరగా ఇచ్చి ఆ పోగు చేసిన డబ్బులతో ఈ రోడ్డు వేయడం జరిగింది. ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేకుండా ఇచ్చారు సార్. దాన్ని వాళ్ళు పాడు చేస్తారనే ఉద్దేశంతో మేము అందరూ కూడా ఈ రోడ్డు కాపలాగా కూర్చున్నాం సార్. అంతే తప్పితే ఎవరి మీద వ్యతిరేకం కాదు, ఎవరు మాకు శత్రువులు కాదు, అందరూ మిత్రులు స్వభావంతోనే మేము ఇక్కడ ఉన్నాం సార్. అంతేగాని ఏం చేయాలని కానీ ఎవరిని కించపరచడం కానీ ఏం చేయలేదు. మేము శాంతియుతంగా మేము దీక్ష చేస్తున్నాం. మాకు అందరూ కూడా ఇప్పటికైనా మీ ద్వారా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ స్పందించి మాకు సరైన ఇంకా ఉన్నదాన్ని ఇంకా డెవలప్ చేసి మాకు ఇస్తారని చూపిస్తారని కోరుకుంటూ సెలవు. మీరు చెప్పండి, ఎన్ని గ్రామస్తులు మొత్తం ఈ శ్మశాన వాటికను వినియోగిస్తున్నారు? మీరు ఏ న్యాయం కోరుతున్నారు? 3 గ్రామస్తులు ఈ శ్మశాన వాటిక మేము వాడుతున్నాం అండి. ఈ 3 గ్రామస్తులు ఎవరైనా చచ్చిపోతే ఇంటి ఇందులో తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే మీరు వెళ్ళేటప్పటికి ఎవరైనా సరిపోతే తెల్లవారుసరికి వచ్చి అక్కడ బాగు చేస్తుంటే ఈ మెయిన్ గంజావాళ్ళు వచ్చి వాళ్ళు బెదిరిపించడం చేయడం చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఈ చెత్తలు తీసుకొచ్చి అందరూ పెడిచడం రోడ్ల మీద చాలా ఇబ్బందికరంగా చేస్తుంటారు. ఎవరైనా రావాలంటే భయం వేస్తుంది. ఎవరైనా చచ్చిపోతే చుట్టాలు వస్తే ఇక్కడ వచ్చి ఎలా వెళ్ళిపోతుంటారు కానీ అందులోకి ఎవరు రావట్లేదు. ఇది 3 ఎకరాల 30 సెంట్లు అండి ఈ ల్యాండ్. మాకు ఇక 2 గ్రామాలకి ఈ 3 ఎకరాల 30 సెంట్లు అండి. అది మా గ్రామాలకే చెందుతుందండి, ఎవరికి చెందండి. ఇది భూ కబ్జా అయిపోతుంది కాబట్టి మేము అడ్డుపడుతున్నాం అండి. ఇదంతా చూడండి, సెట్లు గిట్లు అన్నీ ఆవులు తీసుకొని పెట్టేస్తారండి, చచ్చిపోయి కంపేస్తుందండి, ఎక్కడ కప్పెట్టేస్తారండి ఆవుల్ని ఆ స్వామీజీ అయితే. అందుకోసం మేము అందరం తల పై చేసుకొని మేము రోడ్డు నిర్మించుకున్నాం. అంటే ఆ రోడ్డు నిర్మించుకున్న తర్వాత ఈవో వాళ్ళందరూ వచ్చి మీరు రోడ్డు ఎలా చేస్తారు, మీరు కూడా చేస్తాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని మమ్మల్ని బెదిరించి, ఆ బెదిరింపులకి మేము ఏంటంటే తెల్లవారిసరికి మేము అందరమే ఆ ఊరంతా చెప్పించుకొని మేము అందరం నిరవధిక చేస్తున్నామండి. ఎందుకంటే ఎంత చేసి వృధా అయిపోద్ది, మా గ్రామస్తులు చాలా ఇబ్బంది పడతాము. అందు గురించి మేము ఈ రోడ్డు నిర్మించుకోబడిందండి. మీరు అధికారులు కానీ అలా ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరికీ మీ మీడియా ద్వారా కొద్దిగా వాదన వినిపిస్తారని మా 2 గ్రామాల తరపు నుంచి నేను ప్రెసిడెంట్గా ఒక గ్రామ ప్రెసిడెంట్గా మిమ్మల్ని వినుకుంటున్నామండి. సో ఈ వెంకోజీపాలెం గ్రామస్తులంతా ఒకటే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్నామని, తాము ఇదే శ్మశాన వేటకును వినియోగిస్తున్నామని, గతంలో మరీ దారుణంగా ఉండేదని, ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి లేకుండా తుప్పలు డొంకలతో చాలా దారుణంగా ఉండేదని తమ గ్రామస్తులంతా రూపాయి కూడిపెట్టుకొని కూలీనాలి చేసుకున్న డబ్బులతో కొంత మొత్తాన్ని వెచ్చించి సీసీ రోడ్లు నిర్మించుకున్న అనంతరం అధికారులు వచ్చి ఈ రహదారిని కూల్చివేస్తామని చెప్పడం తమకు ఆందోళన కలిగించిందని తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు ఈ
శ్మశానానికి వెళ్ళే మార్గాన్ని తమకు కేటాయించాలని వీరంతా కోరుతున్నారు. లేని పక్షంలో ఈ ఏదైతే ఆందోళన చేస్తున్నామో దీన్ని తీవ్రతరం చేస్తానని వీరంతా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.